హలో! హాయ్ అండి అందరికి. మనందరికి తెలుసు కదా! రీసెంట్‌గా తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట సందర్భంగా ముఖ్యంగా అధికారుల తప్పిదం ఏదైతే గ్రౌండ్ లెవెల్‌లో ఉండే డీఎస్పీ అలాగే ఇంకా కొంతమంది అధికారులను సస్పెండ్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూలో పవన్ కళ్యాణ్ స్టాండ్ మాత్రం వేరేలాగా ఉందన్నమాట. ఎందుకంటే కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేయడం కాదు, పైన ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే టీటీడీ చైర్మన్ గాని, టీటీడీకి సంబంధించిన ఈవోకి సంబంధించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే వాళ్ళు క్షమాపణలు చెప్పాలని జెప్పేసి నిన్న అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ జెప్పారు. ఈరోజు గూడా పిఠాపురంలో ఒక సభలో గూడా అదే విషయాన్ని ఆయన చెప్పడమే జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూలో పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ తొక్కిసలాట ఘటన మీద చాలా సీరియస్‌గా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి రీసెంట్‌గా టీటీడీ ఈవో బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ సారీ టీటీడీ చైర్మన్ గారు రీసెంట్‌గా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఎవరో ఏదో ఉంటే మేము క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాకైతే లేదు. క్షమాపణ చెప్పాలంటే చెప్తాం గానీ, ఎవరో చెప్తే మేము చెప్పం అన్నట్లుగా పవన్ కళ్యాణ్‌కి కౌంటర్‌లాగా మాట్లాడారు. ఈ యొక్క ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు మాత్రం చైర్మన్ అలాగే ఈవో మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద సంఘటన. తిరుమల చరిత్రలోనే దాదాపు 6 మంది చనిపోవడం ఎప్పుడు జరగలేదు కాబట్టి, దీనంతటికి కారణం వాళ్ళు బాధ్యత తీసుకొని ఒక రకంగా రాజీనామా చేయాలి. క్షమాపణలు చెప్పాలని ఈళ్ళంటుంటే, వాళ్ళు మాత్రం దీనికి అంత అంగీకరించట్లేదనేది మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా గాని కూటమిలో మొదటిసారి కూటమి గెలిచిన తర్వాత సాఫీగా సాగిపోతున్న ఉందనుకుంటున్న కూటమి అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని సాఫీగా నడిపిస్తున్నారు అన్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఈ యొక్క తొక్కిసలాట ఇష్యూ అనేది ఒక రకంగా పెద్ద చర్చగా మారింది. అలాగే బీఆర్ నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులైతే ఏర్పడుతున్నాయి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్ టైం.